Hello, good morning everyone. Now I am going to discuss about the quality metrics. The goal of software engineering is to produce a high quality product within a time frame that satisfies market need. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే క్వాలిటీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయటం, అనుకున్న టైంలో మార్కెట్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తా క్వాలిటీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయటమే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క మెయిన్ గోల్. టు అచీవ్ దిస్ గోల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మస్ట్ అప్లై ఎఫెక్టివ్ మెథడ్స్ కపుల్డ్ విత్ మోడర్న్ టూల్స్. సో క్వాలిటీ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే కంపల్సరీ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక పర్టికులర్ ఎఫెక్టివ్ మెథడ్స్ని ఫాలో అవుతా, మోడర్న్ టూల్స్ని ఫాలో అవుతా సాఫ్ట్వేర్ని కనుక డిజైన్ చేస్తే ఇట్ మస్ట్ బి ఏ quality software. Although many quality measures can be collected, the primary thrust at the project level is to measure errors and defects. So క్వాలిటీని మెజర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెట్రిసెస్ని యూజ్ చేసుకున్నప్పటికీ మెయిన్ ప్రాజెక్ట్ లెవెల్లో అది క్వాలిటీదా కాదా అని చెప్పి మెజర్ చేయటం కోసం నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఆ సాఫ్ట్వేర్లో ఎన్ని ఉన్నాయి, లేదు అంటే కనుక డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయటం ద్వారా ఆ సాఫ్ట్వేర్ క్వాలిటీ సాఫ్ట్వేరా కాదా అనేది ఫైండ్ అవుట్ చేస్తారనమాట. మెజరింగ్ ద క్వాలిటీని ఏ విధంగా మెజర్ చేస్తారు? ఆల్దో దెర్ ఆర్ మెనీ మెజర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ, కరెక్ట్నెస్, మెయింటెనెన్స్, ఇంటిగ్రిటీ and usability provide useful indicators for the project team. చాలా రకాలుగా మనం సాఫ్ట్వేర్ది క్వాలిటీ సాఫ్ట్వేరా కాదా అని చెప్పి మెజర్ చేస్తాం, కానీ మెయిన్గా కరెక్ట్నెస్, మెయింటెనెన్స్, ఇంటిగ్రిటీ, యూజబిలిటీ ద్వారా మనం ఏంటంటే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్టా కాదా అని చెప్పి ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్నెస్. ఏ ప్రోగ్రామ్ మస్ట్ ఆపరేట్ కరెక్ట్లీ or it provide little value of its user. ప్రోగ్రామ్ కంపల్సరీ యూజరు ఆపరేట్ చేయాలి. సో యూజర్ ఆపరేట్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేరు అనుకున్నట్టు రిక్వైర్డ్ ఫంక్షనాలిటీని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా, అంటే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ప్రకారం వర్క్ అవుతుందా లేదా. ద మోస్ట్ కామన్ మెజర్ ఫర్ కరెక్ట్నెస్ ఇస్ డిఫెక్ట్స్ ఫర్ KLOC. ఇక్కడ మనకి KLOC ఏంటంటే కిలో లైన్స్ ఆఫ్ కోడ్స్, అంటే 1000 లైన్స్ ఆఫ్ కోడ్స్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయటం ద్వారా మనం క్వాలిటీని ఇక్కడ మనం మెజర్ చేస్తాం, కరెక్ట్నెస్ని మెజర్ చేస్తాం. సో ఇక్కడ డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీగా ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక 1000 లైన్స్ ఆఫ్ కోడ్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయటం ద్వారా మనం కరెక్ట్నెస్ని మెజర్ చేస్తాం. వెన్ కన్సిడరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, డిఫెక్ట్స్ ఆర్ దోస్ ప్రాబ్లమ్స్ రిపోర్టెడ్ బై ఏ యూజర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఫర్ జనరల్ యూజ్డ్. అది క్వాలిటీ సాఫ్ట్వేరా లేదు అంటే కనుక క్వాలిటీ సాఫ్ట్వేర్ కాదా అని చెప్పి డిసైడ్ చేయాలి అంటే కనుక మనకి ఆ సాఫ్ట్వేర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయటం ద్వారా క్వాలిటీ ప్రోడక్టా కాదా అనేది మనం చెప్పగలుగుతాం. సో ఇక్కడ డిఫెక్ట్స్ అంటే ఏంటి అంటే మనకి సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేసారు, డెవలప్ చేసిన తర్వాత కస్టమర్కి ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేశారు, కస్టమర్కి ఇచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ యూజర్స్ దాన్ని యూజ్ చేస్తున్నారు. వైల్ యూజింగ్ దట్ సాఫ్ట్వేర్ దే ఫైండ్ ద డిఫెక్ట్స్. సో దాన్ని యూజ్ చేసేటప్పుడు వాళ్ళు కనుక ఆ సాఫ్ట్వేర్లో ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే కనుక దాన్ని ఏమంటామంటే డిఫెక్ట్స్ అని చెప్పి అంటాం. సో యూజర్ డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేశారు అంటే కనుక ఆటోమేటిక్గా ఇట్ ఈస్ నాట్ ఏ క్వాలిటీ సాఫ్ట్వేర్. సో ఆటోమేటిక్గా డిఫెక్ట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇట్ ఈస్ నాట్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్. సో నాకు ఎప్పుడు క్వాలిటీని మనం మెజర్ చేయటం కోసం ఇక్కడ కరెక్ట్నెస్ అనే దాన్ని యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ కరెక్ట్నెస్లో మనకి ఏంటి అంటే కనుక ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్లో అనే దాని ద్వారా మనం కరెక్ట్నెస్ని
మెజర్ చేస్తున్నాం. ఫర్ క్వాలిటీ అసెస్మెంట్ పర్పసెస్ డిఫెక్ట్స్ ఆర్ కౌంటెడ్ ఓవర్ ఏ స్టాండర్డ్ పీరియడ్ ఆఫ్ టైం. సో క్వాలిటీని అసెస్ చేయటం కోసం ఇక్కడ మనకి కరెక్ట్నెస్లో ఏం చేస్తున్నాము అంటే కనుక డిఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక డెవలపర్ డెవలప్ చేసిన దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయటం ద్వారా కరెక్ట్నెస్ని మెజర్ చేస్తున్నాం. మెయింటైనబిలిటీ. Software maintenance accounts for more effort than any other software engineering activities. అన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ అన్నిటికన్నా కూడా మెయింటెనెన్స్ కి నాకు ఎక్కువ ఎఫర్ట్ని పెట్టవలసిన అవసరం ఉంటుంది. మెయింటైనబిలిటీ ఈజ్ ద ఈజీ విత్ విచ్ ఏ ప్రోగ్రామ్ కెన్ బి కరెక్టెడ్ ఇఫ్ ఎన్ ఎర్రర్ ఈజ్ ఎన్కౌంటర్డ్. అంటే డెవలప్ చేసేసారు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ని, ఆ డెవలప్ చేసిన ప్రోగ్రాంలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉంటే కనుక దాన్ని ఎంత ఈజీగా కరెక్ట్ చేయగలుగుతున్నారు అనే దాన్ని మనం ఏమంటాం అంటే మెయింటైనబిలిటీ అని చెప్పి అంటాం. అడాప్టెడ్ ఇఫ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఆర్ ఎన్హాన్స్డ్ ఇఫ్ ద కస్టమర్ డిజైర్స్ ఏ చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్స్. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్లో చేంజెస్ ఏదైనా కోరుకున్నప్పుడు కానీ, లేదు అంటే కనుక ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసేటప్పుడు ఏదన్నా డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు కానీ దాన్ని రెక్టిఫై చేయటం ఎంత ఈజీగా చేయగలుగుతున్నాడు అనే దాన్ని మెయింటైనబిలిటీ అని చెప్పి అంటాం. అలాగే మెయింటైనబిలిటీని మెజర్ చేయటం కోసం డైరెక్ట్ మెజర్మెంట్ ఏమీ లేదు. కరెక్ట్నెస్ని మెజర్ చేయటం కోసం డిఫెక్ట్స్ ఫర్ కిలో లైన్స్ ఆఫ్ కోడ్ అన్నాం, కానీ ఇక్కడ మెయింటైనబిలిటీని అలా డైరెక్ట్గా మెజర్ చేయటం కోసం ఎలాంటి మెజర్మెంట్ లేదు. అందుకని చెప్పి మనం ఇండైరెక్ట్ మెజర్స్ని యూజ్ చేసుకుంటాం. ఏ సింపుల్ టైమ్ ఓరియంటెడ్ మెట్రిక్ ఈస్ మీన్ టైమ్ టు చేంజ్. అంటే ఇక్కడ మెయింటైనబిలిటీని మెజర్ చేయటం కోసం ఇక్కడ మనం ఒక మెట్రిసిస్ని యూజ్ చేసుకుంటున్నాం. అదేంటి అంటే మీన్ టైమ్ టు చేంజ్, దట్ మీన్స్ MTTC. ద టైమ్ ఈస్ టేక్స్ టు అనలైజ్ ద చేంజ్ రిక్వెస్ట్, డిజైన్ an appropriate modification, implement the change to test it and distribute the change to all users. అంటే ఇక్కడ మీన్ టైమ్ టు చేంజ్ అంటే ఏంటంటే టైం టేకన్ టు చేంజ్ ద రిక్వెస్ట్. అంటే కస్టమరు తన రిక్వైర్మెంట్స్లో కొన్ని చేంజెస్ చెప్పాడు, సో ఆ చెప్పిన చేంజెస్ని చేయటానికి, రిక్వెస్ట్ చేయటానికి, అలాగే ఏదైతే కనుక చేంజెస్ చెప్పాడో, ఏ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాడో సో దాన్ని డిజైన్ చేయటానికి, ఇంప్లిమెంట్ చేయటానికి, అలాగే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయటానికి పట్టే టైం ఏదైతే ఉందో దాన్ని మెయింటైనబిలిటీ అని చెప్పి అంటున్నాం. సో MMTCతో దాన్ని మెజర్ చేస్తున్నాం. మీన్ టైమ్ టు చేంజ్ చేయటానికి అంటే దాంట్లో మోడిఫికేషన్ చేయటానికి, ఆల్రెడీ ఎర్రర్ వస్తే ఎర్రర్ మోడిఫికేషన్ కానీ, లేదు అంటే కనుక రిక్వైర్మెంట్ చేంజెస్ వస్తే ఆ రిక్వైర్మెంట్ చేంజెస్ చేయటం కోసం ఏ టైం తీసుకుంటుందో దాన్ని మీన్ టైమ్ టు చేంజ్ అని చెప్పి అంటాం. సో ఈ మీన్ టైమ్ టు చేంజ్ని మెయింటైనబిలిటీని మెజర్ చేయటం కోసం యూజ్ చేసుకుంటాం. Integrity. Software integrity has become increasingly important in the age of cyber terrorists and hackers. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఇంటిగ్రిటీ అనేది ఎక్కడ మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాము అంటే కనుక హ్యాకర్స్ డేటాని కానీ, డాక్యుమెంట్స్ని కానీ, ప్రోగ్రామ్స్ని కానీ హ్యాక్ చేసేటప్పుడు. దిస్ అట్రిబ్యూట్ మెజర్స్ ఏ సిస్టమ్స్ ఎబిలిటీ టు withstands attacks. అంటే ఈ ఇంటిగ్రిటీ అనే అట్రిబ్యూట్ ఎందుకని మనం యూజ్ చేసుకుంటున్నాము అంటే కనుక మనకి హ్యాకర్స్ అటాక్ చేసినప్పుడు దాని నుంచి మనం ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాము అని మెజర్ చేయటం కోసం ఇంటిగ్రిటీని యూజ్ చేసుకోగలుగుతాం. Attacks can be made on all three components of software programs, data, డాక్యుమెంట్స్. అటాక్స్ అనేవి అంటే హ్యాక్ చేసుకోవటం అనేది మెయిన్గా 3 కాంపోనెంట్స్ మీద జరుగుతుంది. ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, డేటా, డాక్యుమెంట్స్, ఈ మూడిట్ల మీద హ్యాకింగ్ అనేది, అటాక్స్ అనేవి జరుగుతుంది. టు మెజర్ ఇంటిగ్రిటీ 2 అడిషనల్ అట్రిబ్యూట్స్ మస్ట్ బి డిఫైన్డ్, థ్రెట్ అండ్ సెక్యూరిటీ. సో ఇంటిగ్రిటీని మనం మెజర్ చేయాలి అంటే కనుక థ్రెట్, సెక్యూరిటీ అనే 2 అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుని మనం మెజర్ చేయగలుగుతున్నాం. థ్రెట్ అంటే ఏంటి అంటే
ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో అటాక్స్ జరగటానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అని చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే థ్రెట్ అని చెప్పి అంటాం. సెక్యూరిటీ అంటే ఏంటంటే ఆ అటాక్ని అంటే హ్యాకర్స్ హ్యాక్ చేయటాన్ని మనం ఎంతవరకు రిపెల్ చేయగలుగుతున్నాం, ఎంత ప్రాబబిలిటీ ఉంది రిపెల్ చేయటానికి అని చెప్పేదాన్ని సెక్యూరిటీ అని చెప్పి అంటాం. That is the probability that an attack of a specific type will occur within a given time. అంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో అటాక్ జరగటానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, దట్ ఈస్ థ్రెట్. సెక్యూరిటీ మీన్స్ ప్రాబబిలిటీ దట్ ద అటాక్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ విల్ బి రిపెల్డ్. అంటే అటాక్ జరిగినప్పుడు మనం దాన్ని రిపెల్ చేయడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అని చెప్పేది సెక్యూరిటీ. సో ఈ రెండు అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుని, థ్రెట్ అండ్ సెక్యూరిటీ రెండు అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుని మనం ఇంటిగ్రిటీని మెజర్ చేస్తాం. ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎ సిస్టమ్ కెన్ దెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇంటిగ్రిటీ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ 1 మైనస్ థ్రెట్ ఇంటూ 1 మైనస్ సెక్యూరిటీ. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం ఏం చేయగలుగుతున్నాం అంటే ఇంటిగ్రిటీని మనం మెజర్ చేయగలుగుతున్నాం. థ్రెట్ ఎంత ఉంది అలాగే సెక్యూరిటీ ఎంత ఉంది అని మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం ఇంటిగ్రిటీని మనం మెజర్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ థ్రెట్ ఈస్ 0.25 అండ్ సెక్యూరిటీ ఈస్ 0.95, ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ 0.99. అంటే థ్రెట్ అంటే హ్యాకర్స్ హ్యాక్ చేయటానికి డేటాని అటాక్ చేయటానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అంటే కనుక 0.25 ప్రాబిలిటీ ఉంది. అలాగే సెక్యూరిటీ అంటే వాళ్ళు హ్యాక్ చేసినప్పుడు దాన్ని మనం ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాము అంటే కనుక 0.95. ఎంత సెక్యూరిటీని ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అంటే 0.95. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనకి పైన చెప్పుకున్నాం కదా ఇంటిగ్రిటీని మెజర్ చేయటం కోసం 1 మైనస్ థ్రెట్ ఇంటూ 1 మైనస్ సెక్యూరిటీ. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే కనుక థ్రెట్ ఏమో ఇక్కడ 0.25 అలాగే సెక్యూరిటీ 0.95. సో ఇంటిగ్రిటీ మనకి ఇక్కడ ఎంత అంటే 0.99. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ వెరీ హై ఇంటిగ్రిటీ. That means it is a very secured. If on the other hand that threat probability is 0.50 and the likelihood of repelling is an attack is only 0.25 అంటే థ్రెట్ కి ఎంత ప్రాబిలిటీ ఉంది అంటే కనుక 0.50 అలాగే నాకు దానికి సెక్యూరిటీకి నాకు దాన్ని రిపెల్ చేయడానికి ఓన్లీ 0.25 అంటే సెక్యూరిటీ చాలా తక్కువ ఉంది. సో ఇంటిగ్రిటీ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ 0.63. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ సెక్యూర్డ్. సో థ్రెట్ని సెక్యూరిటీని ఈ రెండుని యూజ్ చేసుకుని మనం అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుని ఇంటిగ్రిటీని మనం మెజర్ చేయగలుగుతాం. సో హై integrity means it is highly secured. Usability. If a program is not easy to use, if it is often doomed to failure, even if the functions that it performs are valuable. అంటే మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసాం. సో ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఈజీగా యూజ్ చేసుకోవటానికి లేదు అంటే గనక అంటే దట్ మీన్స్ ఈజీగా యూజ్ చేసుకోవటానికి లేదు అంటే దాన్నే మనం ఏమంటాం అంటే యూజబిలిటీ. లేదు అంటే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ అప్లికేషన్ అని చెప్పి చెప్పొచ్చు. యూజబిలిటీ ఈజ్ అన్ అటెంప్ట్ టు quantify easy of use and can be measured in terms of characteristics. సో యూజబిలిటీ అనేది మనం ఏ విధంగా మెజర్ చేస్తామంటే ఎంత ఈజీగా ఉంది యూజ్ చేసుకోవటానికి అనే దాన్ని బేస్ చేసుకుని మనం యూజబిలిటీని మెజర్ చేస్తాం. డిఫెక్ట్ రిమూవల్ ఎఫిషియన్సీ. ఏ క్వాలిటీ మెట్రిక్స్ దట్ ప్రొవైడ్ బెనిఫిట్స్ ఎట్ బోత్ ద ప్రాజెక్ట్ అండ్ ప్రాసెస్ లెవెల్ ఈజ్ డిఫెక్ట్ రిమూవల్ ఎఫిషియన్సీ. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ప్రాజెక్ట్ లెవెల్లో కానీ ప్రాసెస్ లెవెల్లో కానీ క్వాలిటీని మనం మెజర్ చేయటం కోసం డిఫెక్ట్ రిమూవల్ ఎఫిషియన్సీ డిఆర్ఈని యూజ్ చేసుకుంటున్నాం. డిఆర్ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫాలోయింగ్ మేనర్. డిఆర్ఈ దట్ మీన్స్ డిఫెక్ట్ రిమూవల్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఈ బై ఈ ప్లస్ డి. ఈ మీన్స్ ఎర్రర్స్
E is the number of errors found before delivery of the software to the end user. E అంటే గనక ఎర్రర్స్. ఇక్కడ మనకి ఎర్రర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన తర్వాత టెస్టర్స్ దాన్ని టెస్ట్ చేస్తున్నారు. సో ఎండ్ యూజర్కి రిలీజ్ చేయటానికి ముందులే టెస్టర్స్ కనుక దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి అని దాంట్లో ఉన్న తప్పులు ఏంటి అని కనుక ఫైండ్ అవుట్ చేస్తే వాటిని ఏమంటాము అంటే ఎర్రర్స్ అని చెప్పి అంటాం. అండ్ డి ఈస్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫౌండ్ ఆఫ్టర్ డెలివరీ. అదే కనుక ఎండ్ యూజర్కి అప్లికేషన్ని రిలీజ్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ని రిలీజ్ చేసిన తర్వాత ఇఫ్ ద యూజర్ ఫౌండ్ ద మిస్టేక్స్ ఇన్ దట్ అప్లికేషన్ అంటే టెస్టింగ్ టీమ్ ఫైండ్ అవుట్ చేయలేకపోయారు, డెవలప్మెంట్ టీమ్ ఫైండ్ అవుట్ చేయలేకపోయారు, కానీ ఎండ్ యూజర్కి అప్లికేషన్స్ ఇచ్చేసిన తర్వాత యూజర్ కనుక దాంట్లో మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం డిఫెక్ట్స్ అని చెప్పి అంటాం. సో డిఫెక్ట్ రిమూవల్ ఎఫిషియన్సీని మనం ఏ విధంగా మెజర్ చేస్తామంటే ఎర్రర్స్ బై ఎర్రర్స్ ప్లస్ డిఫెక్ట్స్. ద ఐడియల్ వాల్యూ ఫర్ డిఆర్ఈ ఈస్ 1. అంటే డిఆర్ఈ యొక్క వాల్యూ యూజువల్గా ఎలా ఉండాలి అంటే 1. దట్ ఈస్ నో డిఫెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద సాఫ్ట్వేర్. సో మనకి డిఆర్ఈ యొక్క వాల్యూ 1 ఉంది అంటే కనుక నాకు అక్కడ డిఫెక్ట్స్ ఏమీ లేవు అంటే యూజర్కి ప్రోడక్ట్ ఇచ్చేసిన తర్వాత యూజర్ దాంట్లో మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు. సో అందుకని చెప్పి మనం ఏం చెప్పగలుగుతామంటే ఇట్ ఈస్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్. సో డిఆర్ఈ వాల్యూ కనుక మనకి 1 ఉంది అంటే కనుక మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పి చెప్పొచ్చు. రియలిస్టికల్లీ డి విల్ బి గ్రేటర్ దాన్ 0. నిజం చెప్పాలి అంటే కనుక డి యొక్క వాల్యూ నాకు 0 కన్నా ఎక్కువ. బట్ ద వాల్యూ ఆఫ్ డిఆర్ఈ కెన్ స్టిల్ అప్రోచ్ 1. సో కానీ ఏంటి అంటే డిఆర్ఈ వాల్యూ ఎంతకి దగ్గర అవుతుంది అంటే 1కి. యాజ్ ఈ ఇంక్రీజెస్ ద ఓవరాల్ వాల్యూ ఆఫ్ డిఆర్ఈ బిగిన్స్ టు అప్రోచ్ 1. అంటే ఈ యొక్క వాల్యూ గనక ఇంక్రీజ్ అవుతా అంటే డిఆర్ఈ వాల్యూ కూడా 1కి దగ్గర అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ as E increases, it is likely that the final value of D will be decrease. అంటే E యొక్క వాల్యూ కనుక ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా D యొక్క వాల్యూ నాకు ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఏ విధంగా ఈ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతా అంటే D వాల్యూ డిక్రీజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్టరే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయగలిగారు అంటే కస్టమర్కి ఇవ్వటానికి ముందులే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటి అంటే అప్లికేషన్ డెవలప్ చేసిన దాంట్లో ఏం ఎర్రర్స్ ఉన్నాయని టెస్టర్ ఫైండ్ అవుట్ చేయగలిగాడు అంటే కనుక యూజరు ఫైండ్ అవుట్ చేయటం దాంట్లో మిస్టేక్స్ ఏమున్నాయని ఫైండ్ అవుట్ చేయటం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంటే డి వాల్యూ నాకు తగ్గుతుంది. అదే కనుక టెస్టర్ ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు అంటే ఈ వాల్యూ కనుక నాకు ఏమవుతుంది అంటే కనుక డిక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్గా నాకు దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయి అప్పుడు యూజర్ దాన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాడు అంటే డి వాల్యూ ఏమవుతుంది అంటే కనుక ఇంక్రీజ్ అవుతా ఉంటుంది అనమాట. DRE can also be used within the project to assess a team ability to find errors before they are passed to the next framework activity or software engineering task. అంటే డిఆర్ఈ అనేది ఇంకా దేనికోసం కూడా యూజ్ చేసుకుంటాం అంటే ప్రాజెక్ట్లో టీమ్ ఎంత ఎబిలిటీగా వర్క్ చేస్తుంది, ఎర్రర్స్ని ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు అనే దాన్ని అసెస్ చేయటం కోసం నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీకి వెళ్ళేక ముందల మనకి ఎంతవరకు దాంట్లో ఉన్న ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు అని చెప్పి మనం అసెస్ చేయటం కోసం ఆ టీమ్ యొక్క ఎబిలిటీని మనం డిఆర్ఈ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. For example, the requirement analysis task produces an analysis model that can be reviewed to find and correct errors. Those errors that are not found during the review of analysis model are passed on to the design. అంటే మనకి several phases ఉన్నాయి. రిక్వైర్మెంట్స్ ఫేజ్ ఉంది, అనాలిసిస్ ఫేజ్ ఉంది, డిజైన్ ఫేజ్ ఉంది. సో నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఫేజ్లో నాకు ఫైండ్ అవుట్ చేయలేకపోయినా రిక్వైర్మెంట్స్ నుంచి నేను ఏం చేశాను అంటే కనుక అనాలిసిస్ టాస్క్కి మూవ్ అయ్యాను. అనాలిసిస్ టాస్క్ మూవ్ అయిన తర్వాత అనాలిసిస్ టాస్క్లో నాకు ఉన్న ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. అలాగే
వాటిని కరెక్ట్ కూడా చేయలేకపోయారు. సో నేను ఏం చేశాను అంటే కనుక ఆటోమేటిక్గా అనాలిసిస్ టాస్క్ నుంచి ఎర్రర్స్ని ఎర్రర్ లేవు అనుకుని మనం నెక్స్ట్ టాస్క్ ఆటోమేటిక్గా మూవ్ అయిపోతున్నాం. అంటే డిజైన్ టాస్క్లోకి నేను మూవ్ అయిపోయాను. సో డిజైన్ టాస్క్ మూవ్ అయిపోయిన తర్వాత నాకు అక్కడ ఏమైనాయి అంటే కనుక నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ నేను అక్కడ ఫైండ్ అవుట్ చేయటం జరిగిందనమాట. సో ఇక్కడ మనం డిఆర్ఈని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటాము అంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో డిఆర్ఈ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఐ బై ఈ ఆఫ్ ఐ ప్లస్ ఈ ఆఫ్ ఐ ప్లస్ 1, where E of I is the number of errors found during the software engineering activity I and E of I plus 1 is the number of errors found during the software engineering activity I plus 1. అంటే ఇక్కడ నాకు మీనింగ్ ఏంటి అంటే కనుక మనం సెవరల్ టాస్క్లను పెర్ఫామ్ చేస్తున్నాం. రిక్వైర్మెంట్స్, తర్వాత అనాలిసిస్, దాని తర్వాత డిజైన్. సో నేను అనాలిసిస్ టాస్క్లో నేను ఏం చేయలేకపోయాను అంటే కనుక ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. సో నేను ఇక్కడ అనాలిసిస్ టాస్క్ని ఐతో రిప్రజెంట్ చేస్తే దాని తర్వాత టాస్క్ అనాలిసిస్ తర్వాత వీఆర్ పెర్ఫార్మింగ్ ద డిజైన్. సో ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ విత్ ద ఐ ప్లస్ 1. సో నేను అనాలిసిస్ టాస్క్లో ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. సో అనాలిసిస్ టాస్క్లో ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాను అంటే కనుక నేను ఆటోమేటిక్గా ఏమవుతాను అంటే నెక్స్ట్ యాక్టివిటీకి అంటే డిజైన్ యాక్టివిటీకి మూవ్ అవుతున్నాను. సో ఐ అనే టాస్క్లో నేను ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఆఫ్ ఐని యూజ్ చేసుకుంటే దాని నెక్స్ట్ టాస్క్ నేను మూవ్ అయినప్పుడు నెక్స్ట్ టాస్క్ అంటే కనుక ఐ ప్లస్ 1 డిజైన్ టాస్క్ని ఐ ప్లస్ 1తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో డిజైన్ టాస్క్ మూవ్ అయినప్పుడు అక్కడ ఎర్రర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఆఫ్ ఐ ప్లస్ 1ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు, అక్కడ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి అంటే కనుక ఇక్కడ డిఆర్ఈని మెజర్ చేయటం కోసం డిఆర్ఈ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఐ బై ఈ ఆఫ్ ఐ అంటే అనాలిసిస్ టాస్క్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి బై అనాలిసిస్ టాస్క్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి ప్లస్ డిజైన్ టాస్క్లో ఈ ఆఫ్ ఐ ప్లస్ 1 మీన్స్ డిజైన్ టాస్క్లో ఉన్న ఎర్రర్స్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము.